మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం కమలాకర్ యొక్క మరణ వార్త విని తనతో పాటు బ్యాచ్మేట్స్ అయిన వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. వారిని అడిగి మరి కమలాకర్ వారితో ఎలా ఉండేది, వారితో ఉన్న అనుభవం ఏంటనేది వాళ్ళ మిత్రుల ద్వారా మనం తెలుసుకుందాం. అన్న చెప్పండి. మా ఫ్రెండ్ కమలాకర్ చాలా స్నేహశీలి మనిషి. ఎక్కడ కనపడ్డా గానీ నవ్వుకుంటూ మంచిగా మాట్లాడతాడు. ఒక్కసారి మాట్లాడితే తనతోటి స్నేహం చేయాలనే ఆలోచన వచ్చేది. ఎంత బాధలు ఉన్నా కానీ కమలాకర్ తోటి ఒక మాట మాట్లాడితే కొంచెం మనసు రిలాక్స్ గా అనిపించేది. సినిమా తీయాలని ఒక మంచి ఆశతోటి ఉండేది. సినిమా తీస్తాడు అన్నట్టుగా అనుకున్నాం మేము కూడా, కలలుగన్నాం, కానీ ఇట్లా జరుగుద్ది అనుకోలేదు. ఆ మిత్రుని కోల్పోయినందుకు చాలా బాధపడుతున్నాం. అయితే కుటుంబానికి కానీ మాకు కానీ మా కమలాకర్ లేని లోటు ఎవరు పూడ్చలేరు. ఎక్కడున్నా తన ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నాం. అయితే కమలాకర్కి ఒక ఆశ మిగిలిపోయిందని మరి వారి మిత్రుడు చెప్తున్నాడు. మరి సినిమా తీయాలనే తన కోరిక మరి చాలా బలంగా ఉందనేది అయితే కమలాకర్ యొక్క జీవితంలో ఒక ఆశగా మిగిలిపోయిందని అనుకోవచ్చు. తను అందరితోటి చాలా స్నేహపూర్వకంగా ఉండేవాడని మరి వారి మిత్రులు చెప్తున్నారు. అలాగే మరొక తన బ్యాచ్మేట్ మిత్రుడు సుధాకర్ ఉన్నారు. వారితో కూడా కమలాకర్ ఎలా ఉండేది అనేది వారి యొక్క అనుభవాల్ని మనతో పంచుకోవడానికి సుధాకర్ గారు చెప్పండి. కమలాకర్ మాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. అసలు అతడు మా డ్యూటీలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా మా అందరితో కలగలుపుకు ఉండేవాడు. విత్ ఇన్ ఒక 15-16 సంవత్సరాల సర్వీస్ కంప్లీట్ చేసుకున్నప్పటికి కూడా ఇటు డిపార్ట్మెంట్లో కానీ ఇటు మా ఫ్రెండ్స్తో కానీ అందరితో కలగలుపుగా ఉండి డిపార్ట్మెంట్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు మా నుండి అనతి కాలంలోనే అతి తొందరగా మాకు దూరమైనందుకు మాకు చాలా బాధగా ఉంది. ఆ విషయంలోనే గౌరవ ఎస్పీ గారు కూడా మా కమలాకర్ని గుర్తించి మాకు డిపార్ట్మెంట్ తరఫున కూడా అన్ని అండదండలు కల్పించినారు. అదేవిధంగా కమలాకర్ యొక్క కుటుంబాన్ని మేము మా బ్యాచ్మేట్ తరఫున కూడా అన్ని విధాలుగా ఆదుకుంటాము. ప్లస్ ప్రభుత్వ తరఫున కూడా కమలాకర్ కుటుంబానికి అన్ని న్యాయం చేకూర్చేగా మేము కొంచెం ముందుకెళ్లాలనేసి అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఈ రోజు మా మిత్రుడు కమలాకర్ కోల్పోవడం చాలా బాధాకరం. తను మాకు ఒక 16 సంవత్సరాల పరిచయం. తను ఎక్కడ కలిసినా నవ్వుకుంటూ మాట్లాడేవాడు. తన గురించి కూడా నాకు కొద్ది తెలుసు. తను ఒక కానిస్టేబుల్ అయ్యే వ్యక్తి కాదు, ఒక సివిల్ సర్వీస్ ఐఏఎస్ ఐపీఎస్ కావాల్సిన వ్యక్తి. అట్లా ఆలోచనలు అట్లా ఉండేది. చాలా ఉద్యోగంలోకి వచ్చినా కూడా అట్లా ప్రిపేర్ అయ్యిండు. చాలా కష్టపడ్డాడు ఫ్యామిలీ కోసం. కానీ ఒక మంచి టైంలో ఫ్యామిలీ అండగా ఉండాల్సిన టైంలో ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. తన ఫ్యామిలీకి దేవుడు అన్ని విధాలుగా సహకరించాలి, సానుభూతి తెలియజేస్తున్నాం మా బ్యాచ్ 2009 బ్యాచ్ అందరి తరఫున. తర్వాత గవర్నమెంట్ కూడా తను ఆదుకోవాలి, ఆ నిందితుడిని వెంటనే పట్టుకొని కఠిన శిక్ష విధించాలి. ఇట్లా కాకుండా ఒక యూనిఫామ్ లో ఉండి వ్యక్తిని యాక్సిడెంట్ చేసి ఆపకుండా పారిపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఆఫీసర్లు అందరూ తొందరగా రెస్పాండ్ అయ్యి తను పట్టుకొని తన కుటుంబానికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మా బ్యాచ్ అందరి తరఫున తన ఫ్యామిలీకి మేము ఎప్పుడైనా అండగా ఉంటాం. మాది 2009 బ్యాచ్ సివిల్ బ్యాచ్ అండి. మేము కడపలో ట్రైనింగ్ చేసేటప్పటి నుంచి కమలాకర్ పక్కనే నా బెడ్. నాది 8, కమలాకర్ 10 చెస్ట్ నెంబరు. మధ్యలో కృష్ణా డిస్టిక్ ఆయన ఒక ఆయన ఉంటుండే. చాలా మంచోడు కమలాకర్. పాపం అతడు చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టపడి వాళ్ళ తండ్రి లేడు పాపం. తల్లి కష్టపడి ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలైనా ఆ కూలినాలు చేసి సంపాదించి ఏదో చదివించింది పాపం. ఇంజనీర్ కూడా చదువుదామని చేసిండు. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లో అడ్మిషన్ వేసిండు. తర్వాత ఆర్థిక ఇబ్బందుల వల్ల చేయలేకపోయాడు కమలాకర్. చాలా తెలివిగా లోడు, ధైర్యవంతుడు. నాతో కలిసి చిట్యాల ఫస్ట్ పోస్టింగ్ చేసినాం. 5 సంవత్సరాలు చేసినాం. తర్వాత ఆత్మకూరులో చేసినాం ఇద్దరం కలిసి. దేవుని చిత్తం అట్లా ఉంది అనుకుంటున్నాం. మనం ఏం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఈ సందర్భంగా మరి కమలాకర్ యొక్క జీవిత అనుభవాలను వారి యొక్క బ్యాచ్మేట్స్ అయితేనే, మిత్రులు అయితేనే, మరి అతను యొక్క మరి చేసే ఉద్యోగం కాదు, అతను సివిల్స్ కి ప్రిపేర్ అయ్యి మరి ఆర్థిక స్తోమత వల్ల డ్రాబ్యాక్ అయ్యి మరి పోలీస్ ఉద్యోగం సంపాదించాడని వివరిస్తున్నారు. తన యొక్క ఆశ కూడా ఒక ఫిలిం అనేది ఒక ఫిలిం ని చేయాలనే ఒక తపన కూడా ఉండేదని తన యొక్క అనుభవాలను వారి మిత్రుల ద్వారా మనం సుమన్ టీవీ ద్వారా తెలుసుకున్నాం.